హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ ఫోన్ అనేది ఛార్జింగ్ పెడుతుంటే బాగా స్లోగా ఛార్జ్ అవుతున్నట్టయితే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే ముందు మీద మీ ఛార్జింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంతమందికి అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలి, మన ఫోన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కాలంటే ఏ సెట్టింగ్స్ ఆన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ బిల్ నెంబర్ అని ఉంటుంది. కొన్ని ఫోన్స్లో ఎంఐ వర్షన్ అని ఉంటుంది. అది కానీ బిల్ నెంబర్ కానీ 7 times అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. 7 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్లో కింద అయితే డెవలపర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే కనుక యాక్సెసిబిలిటీలో అయినా అడిషనల్ సెట్టింగ్స్లో అయినా చెక్ చేయండి. లేదు అంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చింది డెవలపర్ ఆప్షన్ అని, దాన్ని అనేది క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ డెవలపర్ ఆప్షన్ అనేది అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే స్టే అవేక్ అని ఉంటుంది. దీన్ని అయితే మీకు ఇలా ఆన్లో ఉన్నట్టయితే కానీ దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అనేది వస్తుంది. దీన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు స్క్రీన్ అనేది అయితే ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక దీన్ని ఆన్ చేసి ఉంచితే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వదు, స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళదు. అలా వెళ్ళకపోవడం వల్ల ఛార్జింగ్ అనేది బాగా స్లోగా అయితే అవుతుంది. అందుకే ఈ ఆప్షన్ ఆన్లో కనుక ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేయవలసిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటి అనేది అయితే చూద్దాం. అలాగే మీరు సెకండ్ సెట్టింగ్ గురించి చూడాలనుకుంటే కింద నుంచి అయితే రండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫోన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదో ఒక యాప్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దాన్ని అనేది ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లోకి అయితే పెట్టండి. ఇక్కడ నా దాంట్లో అయితే స్టాండర్డ్ లిమిట్ అయితే ఉంది, అంటే ఎన్ని యాప్స్ అయినా అలా ప్రాసెస్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే. అందుకని నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పెడితే అలా అయితే ప్రాసెస్ అయితే అవ్వకుండా ఉంటే అలాగే మన ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక్కడ అట్ మోస్ట్ 1 ప్రాసెస్ అని ఉంది. దీంట్లో పెడితే ఏంటంటే మీ ఫోన్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఒక యాపే ప్రాసెస్ అవుతూ ఉంటుంది. లేదు నాకు ఒక యాప్ కూడా అవ్వకుండా ఉండాలి అంటే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో అయితే పెట్టండి. పెట్టి ఓకే అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ కూడా చూద్దాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ ఫోన్లో లొకేషన్ ఆప్షన్ అనేది అయితే ఉంటుంది కదా, దీని అయితే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు అనేది అయితే ఆఫ్ చేసి అయితే పెట్టండి. ఇలా ఆఫ్ చేయటం వల్ల మీ ఫోన్కి వచ్చే సిగ్నల్స్ అనేది అయితే ఆగిపోతాయి. అలా ఆగటం వల్ల కొంచెం ఛార్జింగ్ అనేది అయితే ఫాస్ట్గా అవుతుంది. అందుకని ఈ ఆప్షన్ అనేది అయితే ఆఫ్ చేసి పెట్టండి ఛార్జింగ్ పెట్టినప్పుడు. మిగతా టైంలో అయితే ఆన్ చేయండి. ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్. సో చూసారు కదా గైస్, ఇవి 3 సెట్టింగ్స్ చేసుకుంటే ముందు మీద మీ ఫోన్ అనేది చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. దీనికి పార్ట్ 2 కూడా చేయమంటే చెప్పండి, కామెంట్ అయితే చేయండి. పార్ట్ 2 కూడా చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.